మాకు ఫెసిలిటీస్ కావాలి, మాకు కరెంటు నీళ్లు ఇవ్వండి అని మాత్రమే కోర్టు సైడ్ నుంచి ఆర్డర్ ఉంది, దాన్ని అమలుపరచండి అని మాత్రమే మేము అధికారులను అడిగాం. మేము ఏ పొలిటీషియన్స్ మేము అడగలేదు. కానీ అది ఆర్డర్ని కూడా ఫాలో అవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా మా ఇండ్లు కూలగొట్టారు. ఇప్పుడు 62 ఎకరాల 7 కుంటల భూమి అని అంటే 31 ఎకరం అని అంటున్నారు. 31 ఎకరం ఎట్లా అవుతుంది? 1954 నుంచి 1945 నుంచి మనకు పహాణీ ఉంది. ఏమని? 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి అని. 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి ఉన్నదని 1895 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది బోర్డు. మరి ఆ భూమి పంచండి అని మేము 2014 నుంచి 18 వరకు అడగడం జరిగింది. అప్పుడు పేదోళ్ళు ఉన్నప్పుడు 2014 నుంచి 18 లోపైనా సరే వాళ్ళు పేదోళ్ళను గుర్తించి ఇవ్వాలి కదా. 2018 తర్వాత 18 డిసెంబర్ 15 తారీఖు రోజు మేము దిగాము అక్కడ. మరి అలాంటప్పుడు దిగింది పేదోళ్ళేనా కాదా అని మీకు డౌట్ వచ్చినప్పుడు 2018 నుంచి ఈ రోజు వరకు మీరేం చేశారు? ఎంక్వైరీ చేయొచ్చు కదా, మీకు టైం దొరకలేదా? లేకపోతే వీళ్ళని కూల్చేసి వీళ్ళ అనాథలను చేసేద్దామన్నట్టు చేశారా? అదొకటి. మళ్ళీ మాకు ఉన్న కోర్టు ఆర్డర్లన్నిటిని కూడా తుంగలో దొక్కేసినట్టు మా ఇళ్ళన్నీ కూలగొట్టేశారు. మరి ఆ కోర్టు ఆర్డర్ల విషయం ఏంటి? సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎవరు చెప్పాలి? కలెక్టర్ గారు చెప్పాల్సి వస్తుంది. అది కోర్టు ఆర్డర్లని ఏ పొలిటీషియన్స్ వాళ్ళు ఫాలో అవ్వకపోయినా ఈయనైనా ఫాలో అవ్వాలి కదా. కలెక్టర్ అయినప్పుడు ఈయన ఫాలో అవ్వాలి కదా. మరి అంతమంది పోలీసులను ఎట్లా దించారు ఈయన? మాకు అసలు అది ప్రశ్నార్థకంగా ఉంది. అసలు కొన్ని ప్రశ్నలు అయితే మేము చదువుకోకపోయినా మా మైండ్లో అట్లా ఉండిపోయినాయి. మేము చెప్పుకోవడానికి కూడా మాకు ఎట్లా చెప్పుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేమున్నాం. కోర్టు ఆర్డర్లు ఫస్ట్ నుంచి 2018 నుంచి 2026 వరకు కూడా మాకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా. మరి వాటిని ఫాలో అవ్వాలి కదా. రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఫాలో అవ్వలేదు. మాకు 62 ఎకరాల 7 కుంట్ల భూమి ఎక్కడుందో మీరు తేల్చి చెప్పండి. ఇది భూదాన భూమి కాదు, గవర్నమెంట్ భూమి అని అన్నారు. భూదాన భూమి గవర్నమెంట్ భూమి అయినప్పుడు భూదాన భూమి 62 ఎకరాల 7 కుంట్ల భూమి ఎక్కడున్నది? అది తేల్చి చెప్పమని చెప్పినాం. మేము దిగింది భూదాన భూమిలోనే మేము దిగాము. 62 ఎకరాల 7 కుంట్ల భూమి ఎక్కడున్నది అనేది తేల్చి చెప్పమన్నాము. అది చేయలేదు. కరెంటు నీళ్ళు ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా అన్నప్పుడు కొంతమంది రిటైర్డ్ జడ్జెస్ కానివ్వండి, వేరే వాళ్ళు వచ్చి మాకు దోమతెరలు, కరోనా టైంలో మాకు దోమతెరలు అవి ఇవి మాకు కావాల్సిన బియ్యం కానివ్వండి అవి ఇచ్చారు. మరి వాళ్ళకి తెలియదా? లక్షాధికారులు అయితే వీళ్ళకు ఇచ్చే కంట్రోల్ బియ్యం కానివ్వండి ఏదైనా సరే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన జడ్జెస్కి ఉండదా? ఉంటుంది కదా. దోమతెరలు తీసుకొచ్చి ఎందుకు పంచారు వాళ్ళు? మేము పేదలమనే కదా, గుర్తించే కదా వాళ్ళు తీసుకొచ్చి పంచింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులని మాట్లాడితే అస్సలు 250 కోట్లు విలువ చేసే 31 ఎకరాన్ని మీరు మింగారు అని నేను అంటున్నా. 62 ఎకరాల 7 కుంటల భూమిలో 31 ఎకరమే ఉన్నది భూదాన భూమి అని అంటున్నారు కదా. ఆ 31 ఎకరంలో కూడా మిగిలిన 31 ఎకరం ఏది? 250 కోట్లు అంటే 500 కోట్లకు సంబంధించి ఇప్పుడు 31 ఎకరం భూదాన భూమి ఉన్నది అని మీరు ఒప్పుకున్నప్పుడు అక్కడ ఉన్నది పేదోళ్ళని అన్నప్పుడు ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. అంటే ఆ 31 ఎకరాన్ని అడ్డం పెట్టుకొని ఈ 31 ఎకరాన్ని కూడా కూల్చేశారు. అంటే 500 కోట్లు కదా మీరు చెప్పిన దాని ప్రకారం. కలెక్టర్ గారు చెప్తున్నారు అది కూడా ఏమని? 250 కోట్ల ప్రాపర్టీని మేము కాపాడాము, గవర్నమెంట్ ప్రాపర్టీని మేము కాపాడాము అని అంటున్నారు. అది మాకు ఎంతైంది మాకు సంబంధం లేదండి. అది ఆ రేట్ ఎంతో మాకు అనవసరం. అక్కడ ఎంత పలుకుతుందో అది మాకు అదంతా అనవసరం. ఇప్పుడు వచ్చింది కలెక్టర్ ఆఫీసు. మేము 10 ఏళ్ల నుంచి అక్కడ ఉంటే 4 ఏళ్ల క్రితం వచ్చింది కలెక్టర్ ఆఫీసు. ఆ తర్వాత కట్టారు విల్లాస్. అటు రహదారి అనేది ఒకటి పడుతుంది, అది ఇప్పుడు పడుతుంది, అది ఇంకా పన్ను కూడా లేదు. దానికి వాల్యూ పెరిగిపోయిద్దని మాలాంటి వాళ్ళని 1000 మందిని రోడ్డును వేసేశారు. రోడ్డును పడేసిన తర్వాత రోడ్డును పడ్డాక కూడా మా భూములు మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాం. ఎప్పటికైనా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఆ భూములు మాత్రం మేము కంపల్సరిగా సాధించుకోవాల్సిందే. ఇంకోటి, ఇప్పుడు కలెక్టర్ గారు కాపాడినాం అని అన్నారు. 250 కోట్ల ప్రాపర్టీ మేము కాపాడామని అన్నారు.
మా డిమాండ్స్ అలా ఒకటే, ఆ కలెక్టర్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మొన్నటిదాకా కూడా మేము రెవెన్యూ వాళ్ళనే అడిగాం, మా 62 ఎకరాలు ఎక్కడ ఉన్నది చెప్పండి అని. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి మేము ఆయన్ని అడగదలుచుకున్నాం ఏంటంటే, మా 62 ఎకరాల 7 కుంట్ల భూమి భూదాన భూమి, మా పేదలకు ఇచ్చిన పట్టాలు ఇచ్చిన భూమి ఎక్కడున్నది, దానికి సమాధానం అయితే కలెక్టర్ గారు చెప్పాల్సి వస్తుంది. 250 కోట్ల నేను చెప్పడమే కాదు, 62 ఎకరాలు ఎక్కడ ఉన్నది అనేది మాకు తేల్చి చెప్పాల్సి వస్తుంది. సరే. నమస్తే సార్, అందరికీ అంటే ఎలా మాట్లాడాలో తెలియదు, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. సార్, నా పేరు విజయలక్ష్మి. మాకు అమ్మ లేదు, నాన్న లేదు. మేము 2013లో అప్లికేషన్ పెట్టుకున్నాను. గ్రామీణ పేదల సంఘం అనే ఒక అంటే పార్టీ నుంచి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు 2014లో ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. నేను అంటే మళ్ళీ 2019లో వాళ్ళు అంటే కోర్టు నుంచి కొన్ని కాగితాలు కావాలి అది ఇదని చెప్పేసి కొన్ని రోజులు కోర్టు చుట్టూ తిరిగాక 2019లో మమ్మల్ని ల్యాండ్ మీదకి రమ్మని చెప్పారు సార్. ఆ రోజు మేము ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు పెద్ద రాళ్ళు, గుట్టలు, చెట్లు అవన్నీ ఉంటే మేము అంతా శుభ్రం చేసుకొని ఆ రాళ్ళల్లోనే 4 స్తంభాలు పట్టాలు వేసుకొని మేము అక్కడ స్టే చేసాం సార్. ఆ రోజు మాకు అర్హత లేదన్నప్పుడు ఆ రోజు మమ్మల్ని పంపించి ఉన్నట్టయితే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటున్నాను సార్. అయితే సార్, ఇది చిన్న విషయం అయితే కాదు సార్. నేను నా సొంతంగా సార్, నేను నా చిన్న పిల్లల్ని ఎమ్మటి పెట్టుకొని వచ్చి నేను ఖమ్మం జీవి మాల్లో పని చేసుకుంటూ నేను శ్రీరామ్ ఫైనాన్స్ అని ఇంకా మిగతా ఫైనాన్స్లో నేను ఫైనాన్స్ తీసుకొని ఒక 10 lakhs పెట్టి నేను ఇల్లు కట్టుకున్నాను సార్. నేను వెళ్ళి కూడా 6 నెలలు అవ్వలేదు సార్. నా ఇంట్లోకి నిర్దాక్షిణ్యంగా కూల్చేశాడు సార్ తెల్లవారుజామున. అసలు అంత జనం వచ్చేసరికి ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. అంత దారుణమైన స్థితిలో మమ్మల్ని పెట్టారు సార్. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ సార్. ఇది గ్రామీణ పేదల సంఘం మాకు సహాయం చేస్తుంది. పడిగ ఎర్రయ్య గారు అనే ఒక వ్యక్తి మాకు చాలా సహాయం చేశారు సార్. ఇది గ్రామీణ పేదల సంఘం తరపున పడిగ ఎర్రయ్య గారు అనే ఒక వ్యక్తి ఈ నిరుపేదలందరినీ గ్యాదర్ చేసి ఎవరు పేదలు, ఎవరికి ఇవ్వాలి, ఎవరు లేని వాళ్ళు అనేసి చెప్పి అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ పెట్టారు. సో అది అంతా ఈ 8 సంవత్సరాల్లో జరిగిన తర్వాత ఇప్పుడు మీకు అర్హత లేదు, మీరు పేదోళ్ళు కాదు, మీరు ఉన్నోళ్ళు అంటే మేము పేదోళ్ళు కాదని వాళ్ళ అనడం కాదు సార్. దయచేసి వచ్చి ఎంక్వైరీ చేసుకొని మాకు నోటీసులు ఇచ్చి మీకు అర్హత లేదు అని ఒక మాట చెప్పుంటే మేము ఆ రోజే వెళ్ళిపోయే వాళ్ళము. ఈరోజు పరిస్థితి ఏంటంటే సార్, మాకు కనీసం పిల్లగాళ్ళు